ఎన్టీ రామారావు గారికి ఉక్కు శరీరం ఉండేది. ఆయన భోజన ప్రియుడనే విషయం అందరికీ తెలుసు. నాబోటి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుండేవాళ్ళు చూస్తుండేవారు గానీ, ఎంత భోజన ప్రియుడో అంత శక్తివంతుడు. మేము 'విశ్వరూపం' షూటింగు కాకినాడలో చేస్తున్నాం. అక్కడ ఏలేశ్వరం, ధవళేశ్వరంలో షూటింగ్ అయిపోయిన తర్వాత కాకినాడలో చేస్తున్నాం. కాకినాడలో షూటింగ్ చేస్తున్నాం అన్న ఒక విషయం తెలిసిన తర్వాత ఎలా తెలిసిందో మరి ఏమిటో తెలీదు. అక్కడ ఇంజినీరింగ్ కాలేజీ వాళ్ళు, మెడికల్ కాలేజీ వాళ్ళు, గ్రాడ్యుయేషను డిగ్రీ కాలేజీ వాళ్ళు, మొత్తం ఐడియల్ కాలేజీ వాళ్ళందరూ చుట్టుముట్టేశారండి. చుట్టుముట్టేసిన తర్వాత ఆ రోజు అంటే రోడ్డు మీద ప్రొసెషన్ షాట్స్ తీసిన తర్వాత మొత్తం వస్తున్నారు. ఈ బారికేడ్స్ కట్టారు. ఎవరిని రానీయకుండా కాపలాడుతుంటున్నారు. అంతా బాగానే ఉంది. పగలు మా గురువుగారు, తర్వాత 'విశ్వరూపం' తాలూకు ప్రొడ్యూసరు భానుప్రసాద్, మా గురువుగారు దాసరి నారాయణరావు గారు మీకు తెలుసు కదా. చాలా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం వల్ల ఎవరు కూడా ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా అరేంజ్మెంట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు, ఆ సూర్య కాంప్లెక్స్ వల్ల ఎవరో కొద్దిమంది ఉన్నారు. ఒక్కొక్క తాపేశ్వరం కాజాలు కానీ ఇంకా ఎవరెవరో ఒక రకరకాల క్యారేజీలు తీసుకుంటుంటే అన్ని క్యారేజీలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక అరగంటలో ఫినిష్ చేసేసి ఆయన తిండి గురించి ఒక్కోసారి చెప్పుకుందాం. కానీ ఎక్కడ మొహమాట పడ్డాయన. తాపేశ్వరం కాజాలు ఒకేసారి 5, 6 తాపేశ్వరం కాజాలంటే మీకు తెలుసు కదా. 5, 6 కాజాలంటే ఒక కాజా ఒక 6 అంగుళాలు ఉంటుంది. అటువంటి కాజాలు, పూతరేకులు, దుప్పు మాంసం ఇవన్నీ తినేశారండి. తినేసి ఆ రోజు రాత్రికి ఎక్కడ షూటింగ్ అంటే ఎంఎస్ఎన్ చారిటీస్ ఆ ప్రాంగణంలో షూటింగ్ అంటే మీరు నమ్మాలి. ఇక్కడ ఏమిటంటే ఆ షూటింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? జయసుధ, సత్యనారాయణ, రావు గోపాలరావు, అంబిక వీళ్ళందరూ ఉన్నారు. ఉన్న తర్వాత షూటింగులో మామూలుగా షూటింగ్ జరుగుతుంది అంటే వరదలో కొట్టుకు వచ్చినటువంటి అన్నార్తులందరికీ కూడా అక్కడ అన్నం పెట్టి సేద తీరుస్తూ ఉంటారన్నమాట. అటువంటి సందర్భంలో సడన్గా కరెంట్ ఆగిపోయిందండి. సడన్గా కరెంట్ ఆగిపోయినట్టయితే ఇంకా ఏదైనా జనరేటర్ ఉందా అంటే జనరేటర్ లేదంట. దాంతో ఇంకా కోపం వచ్చేసి రౌడీ మూక లోపలికి వచ్చినట్టు ఎలాగవుతుంది? అక్కడ జయసుధ ఉంది, అంబిక ఉంది, ఇంకెవరెవరో ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటుండగా వచ్చేస్తే ఎలాగని చెప్పేసి భయంతో అందరూ కూడా కంగారు పడిపోతున్నారు. కంగారు పడుతుంటే మీరు నమ్మరు, ఈ 2 చేతులు ఇలాగనేసరికి ఒక ఇనప గోడ కట్టినట్టు అయిపోయిందండి. ఇంతమంది స్టూడెంట్స్ కూడా ఆ చేతులు కదిపి లోనికి వెళ్ళైపోయారన్నమాట. అంతే. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ లోనికి వెళ్ళైపోయారు. సురక్షితంగా జయసుధ, మన అంబిక, మిగతా సుకుమార్ అనుకుంటా వీళ్ళందరూ బయటపడ్డారు. బయటపడిన తర్వాత తీరా కరెంట్ వచ్చిన తర్వాత చూస్తే రామారావు గారి హాఫ్ హ్యాండ్ చొక్కా వేసుకున్నట్టుంది. ఈ రామారావు గారి తాలూకు ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందన్నమాట. అంటే ఒంటిని గీరేస్తున్నా, ఒంటిని రక్కేస్తున్నా, ఎన్ని పనులు చేసినప్పుడు కూడా ఒక్కని లోనికి పంపించకుండా ఆడవాళ్ళందరినీ రక్షించాడంటే మరి ఎన్టీ రామారావు గారి తాలూకు పొటెన్షియాలిటీ, ఆ స్టామినా ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా సమయాల్లో ఎన్టీ రామారావు గారు ఫైట్స్ చేస్తున్నప్పుడు కానీ ఏమి చేస్తున్నప్పుడు కూడా చాలా రిస్క్ తీసుకునేవాళ్ళు. అందుకే ఎన్టీ రామారావు గారు కారణ జన్ముడయ్యాడు. ఆయన ఎంత బలంగా కనిపిస్తాడో అంత బలంగా అనిపిస్తాడు కూడా, అంత బలాన్ని ప్రదర్శిస్తాడు కూడా. దట్ ఈజ్ ఎన్టీఆర్.